హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి మెంతి కూర అండి. ఈ వెల్లుల్లి మెంతి కూర చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అద్దిరిపోతుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టొమాటో, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టొమాటో మెత్తపడేలోపు మరో స్టవ్ పైన మరో కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 10 నుంచి 15 వెల్లుల్లి పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న మెంతాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కట్ట దాకా మెంతాకుని తీసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, మెంతాకు ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ప్యూరీని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా చక్కగా పైకి తేలి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే వెల్లుల్లి మెంతి కూర రెడీ. మీకు ఒకవేళ వెల్లుల్లి ఫ్లేవర్ మరింత కావాలి అనుకుంటే మరొక చిన్న కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 5 నుంచి 6 వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని కర్రీ పైన వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి. మీకు ఒకవేళ కావాలి అంటే ప్రిపేర్ చేసుకోండి. నేను మటుకు చేయలేదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.